Hello everyone, welcome back to Tech Stories of Srinidhi. ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో దిస్ ఇస్ శ్రీనిధి. ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్ మైక్రోసాఫ్ట్. నేను నా ఛానల్లో టెక్ కాన్సెప్ట్స్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటా. థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది ఇది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్స్ అని. మీరు స్కూల్కి వెళ్ళే పిల్లలైనా, డిగ్రీ బీటెక్ స్టూడెంట్ అయినా, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అయినా, అసలు ఏ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేని హౌస్ వైఫ్స్ ఆర్ అంకుల్స్ అయినా కూడా ఈ వీడియో హ్యాపీగా చూసి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవచ్చు. నేను ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్స్ని 3 parts డివైడ్ చేస్తా: బిగినర్, ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్డ్. దిస్ ఈస్ ఫస్ట్ పార్ట్ విచ్ ఇస్ బిగినర్ లెవెల్. కోర్స్ స్టార్ట్ చేసే ముందు ఈ రోజు మన స్పాన్సర్ ఓడూ గురించి తెలుసుకుందాం. ఓడూ ఈజ్ ఆల్ ఇన్ వన్ బిజినెస్ ప్లాట్ఫామ్. ఒక బిజినెస్ ఐడియా ఉంటే ఇప్పుడు ఎవరైనా ఏఐ యూజ్ చేసి ఈజీగా బిల్డ్ చేయొచ్చు. బట్ మేనేజింగ్ బిహైండ్ దట్ ఈస్ డిఫికల్ట్. లైక్ ఎక్స్పెన్సెస్ ట్రాక్ చేయడం, ఇన్వాయిసెస్ హ్యాండిల్ చేయడం, ట్యాక్సెస్ మేనేజ్ చేయడం, కస్టమర్ అండ్ పేమెంట్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం. మోస్ట్ ఆఫ్ ద క్రియేటర్స్, ఫ్రీలాన్సర్స్ అండ్ బిజినెస్ ఓనర్స్ వీటితోనే స్ట్రగుల్ అవుతారు. ఈ ప్రాబ్లమ్ నే ఓడూ సాల్వ్ చేస్తుంది. ఓడూ అకౌంటింగ్ మీకు కంప్లీట్ అకౌంటింగ్ సిస్టమ్ ఇస్తుంది విచ్ హెల్ప్స్ యూ మేనేజింగ్ యువర్ ఫైనాన్సెస్ ఇన్ సూపర్ సింపుల్ అండ్ ఎఫిషియంట్ వే. ఎగ్జాంపుల్, వీళ్ళ బ్యాంక్ సింక్రనైజేషన్ ఫీచర్. ఇది మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని ఆటోమేటిక్ గా ఇంపోర్ట్ చేసుకొని మీ ఫైనాన్షియల్ డేటాని అప్డేట్ చేస్తుంది వితౌట్ ఎంటరింగ్ ఎవ్రీథింగ్ మాన్యువల్లీ. దే ఆల్సో హ్యావ్ ఏఐ పవర్డ్ ఇన్వాయిస్ రికగ్నైజేషన్ ఫీచర్. ఇది ఆటోమేటిక్ గా ఇన్వాయిసెస్ ని రీడ్ చేసి డీటెయిల్స్ ని ఆటోఫిల్ చేస్తుంది. ఇది కూడా చాలా మాన్యువల్ వర్క్ తగ్గిస్తుంది. మీరు ఇంటర్నేషనల్ క్లయింట్స్ తో వర్క్ చేస్తున్నా కూడా ఓడూ సపోర్ట్స్ మల్టిపుల్ కరెన్సీస్ అండ్ ఎక్స్చేంజ్ రేట్స్ ని కూడా ఆటోమేటిక్ గా అప్డేట్ చేస్తుంది. వీళ్ళ దాంట్లో నాకు నచ్చిన ఇంకో ఫీచర్ రిపోర్టింగ్. ఫ్యూ క్లిక్స్ లో మీరు బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్, క్యాష్ ఫ్లో రికార్డ్స్ జనరేట్ చేసుకోవచ్చు. సో అకౌంటింగ్ కి ఎక్సెల్ షీట్స్ యూజ్ చేసి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఓడూ అకౌంటింగ్ యూజ్ చేస్తే మీ బిజినెస్ ఫైనాన్సెస్ మీద క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ ఆల్సో ఓడూ 70+ కంట్రీస్ లో ట్యాక్స్ రెగ్యులేషన్ సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల గ్లోబల్ బిజినెస్ కాంప్లియన్స్ చాలా ఈజీ అవుతుంది. అండ్ ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఓడూలో మీ ఫస్ట్ అప్లికేషన్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ విత్ అన్లిమిటెడ్ సపోర్ట్ అండ్ హోస్టింగ్ ఫర్ లైఫ్ టైమ్. సో మీరు ఫ్రీలాన్సింగ్ చేద్దాం అనుకుంటున్నా, ఏదైనా ప్రొడక్ట్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా, ఆర్ ఫ్యూచర్ లో మీ ఓన్ ఏఐ పవర్డ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, రైట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉండడం వెరీ మచ్ ఇంపార్టెంట్. సో చెక్అవుట్ ఓడూ. నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా. ట్రై ఓడూ టుడే ఫర్ ఫ్రీ. నౌ బ్యాక్ టు అవర్ కోర్స్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకునే ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. ఎంతమంది ఆల్రెడీ ఏఐ యూజ్ చేసినారు? లైక్ చాట్‌జిపిటి, క్లాడ్, కోపైలట్, జెమినై లాంటివి, ఆర్ మీ కంపెనీలో యూజ్ చేసే ఏదైనా డిఫరెంట్ ఏఐ టూల్. ఆబ్వియస్గా అందరూ యూజ్ చేసే ఉంటారు కదా ఒక్కసారైనా. యూజువల్లీ ఏఐ యూజ్ చేసినాక జనాలు 2 types ఆఫ్ రియాక్షన్ ఇస్తారు. కొంతమంది ఏఐ టూల్ ఓపెన్ చేసి ఒక సింగిల్ లైన్ క్వశ్చన్ అడగంగానే అది ఎంబటే బ్యూటిఫుల్ ఆన్సర్ ఇవ్వంగానే వావ్ దిస్ ఇస్ అమేజింగ్ అనుకుంటారు. ఇంకొంతమంది ఏఐ ఓవర్ హైప్డ్, జనరిక్ ఆన్సర్స్ ఇస్తుంది, నేను అడిగేది దీనికి క్లియర్గా అర్థం అవ్వట్లేదు అనుకుంటారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ 2 గ్రూప్ ఆఫ్ పీపుల్ సేమ్ ఏఐ మోడల్ యూజ్ చేస్తూ ఉంటారు. సేమ్ టూల్, సేమ్ క్యాపబిలిటీస్, కానీ అవుట్పుట్ ఆర్ రిజల్ట్స్ మాత్రం డిఫరెంట్ వస్తున్నాయి. ఎందుకు? ఈ క్వశ్చన్ నుండే ఈ కోర్స్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే చాలా మంది ఏఐ క్వాలిటీ ఏఐ మోడల్ మీదనే డిపెండ్ అవుతుంది అనుకుంటారు. కానీ ప్రాక్టికల్గా చూస్తే మీరు ఏఐతో ఎలా ఇంటరాక్ట్ అవుతారో అది రిజల్ట్ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ నేను ఒక ఏఐ టూల్కి టీచ్ మీ డిఎస్ఏ అనే ప్రాంప్ట్ ఇచ్చిన. ఫస్ట్ గ్లాన్స్లో అది రీజనబుల్గానే ఉంది. కానీ కొంచెం ఆలోచించండి, నిన్ను 10 years ఓల్డ్ అనుకొని అది డిఎస్ఏ నేర్పియాలా? లేదా నువ్వు కోడింగ్ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నావు అనుకొని అది డిఎస్ఏ నేర్పియాలా? లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలా? కోడ్తో ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఇట్స్ నాట్ క్లియర్ టు ఏఐ కదా. ఎందుకంటే మనం ప్రాంప్ట్ ఇన్కంప్లీట్గా ఇచ్చినాం, క్లియర్గా ఇవ్వలేదు. అప్పుడు మనకి అవుట్పుట్ కూడా జనరిక్గానే వస్తుంది. అదే మనం ప్రాంప్ట్ ఇలా ఇస్తే, యాక్ట్ యాజ్ ఎక్స్పీరియన్స్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ టీచర్, టీచ్ డిఎస్ఏ టు బిగినర్, అజ్యూమ్ ఐ హ్యావ్ బేసిక్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, యూజ్ సింపుల్ ఎగ్జాంపుల్స్, గివ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఆఫ్టర్ ఈచ్ టాపిక్. ఇప్పుడు దీనికి రెస్పాన్స్ స్ట్రక్చర్డ్గా వస్తుంది. ఏఐ ఏం సడన్గా స్మార్ట్ అవ్వలేదు. ఇక్కడ మనం ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇచ్చినాం. ఇదే ఫస్ట్ ఇంపార్టెంట్ ఐడియా. ఏఐ అంటే అవుట్పుట్ తెచ్చుకోవడం, ఆన్సర్సే కాదు. ఏఐ అంటే కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ ప్రాసెస్నే జనాలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. కోర్స్ కంటిన్యూ చేసే ముందు కొన్ని మిస్కన్సెప్షన్స్ క్లియర్ చేద్దాం. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ప్రాంప్ట్స్ని మెమరైజ్ చేయడం కాదు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే కాంప్లికేటెడ్ ఇంగ్లీష్ యూజ్ చేయడం కాదు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏఐని ట్రిక్ చేయడం కాదు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే థింకింగ్ని రీప్లేస్ చేయడం కాదు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే మీ ఇంటెన్షన్ని క్లియర్గా ఏఐతో కమ్యూనికేట్ చేయడం సో దట్ ఏఐ విల్ జనరేట్ యూస్ఫుల్ అండ్ స్ట్రక్చర్డ్ అవుట్పుట్స్. ఇదేం కొత్త కాన్సెప్ట్ కాదు, మన డైలీ లైఫ్లో యూజ్ చేసేది. మీరు మీ టీచర్ని పైన క్వశ్చన్స్ అడిగితే ఆమె పైన ఆన్సర్సే ఇస్తుంది. మీరు క్లియర్గా ప్రిసైజ్గా ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆమె కూడా క్లియర్ ఆన్సర్స్ ఇస్తుంది. సిమిలర్గా మీ వర్క్లో మీ మేనేజర్ వర్క్ రిక్వైర్మెంట్స్ అన్క్లియర్గా ఇస్తే సాఫ్ట్వేర్ రాంగ్గా బిల్డ్ అవుతుంది. సో కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎవ్రీవేర్. అసలు ఈ కోర్స్ని ఎందుకు నేర్చుకోవాలి, ఈ వీడియో ఎందుకు చూడాలి అనుకుంటే, మీరు స్కూల్ స్టూడెంట్ అయితే ఏ టాపిక్ అయినా ఎఫెక్టివ్గా ఎలా నేర్చుకోవాలో ఈ కోర్స్ నేర్పిస్తుంది.
కాలేజ్ స్టూడెంట్ అయితే ఏ టాపిక్ అయినా ఫాస్ట్గా ఎలా చదవాలి అండ్ ప్రొడక్ట్స్ని ఫాస్ట్గా ఎలా బిల్డ్ చేయాలో నేర్పిస్తుంది. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఏఐని ఇంటెన్షనల్గా ఎలా వాడాలో నేర్పిస్తుంది. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మీ కాన్సెప్ట్స్ని ఎలా స్ట్రక్చర్డ్గా ఆర్గనైజ్ చేసుకోవాలో నేర్పిస్తుంది. ఈ కోర్స్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తా, కానీ బేసిక్స్ దగ్గరనే ఆగిపోదు. స్టెప్ బై స్టెప్ అండర్స్టాండింగ్ బిల్డ్ చేసుకుందాం. పార్ట్ 1 అయిపోయేలోపు ఈ కాన్సెప్ట్స్ అన్ని మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఏఐ యాక్చువల్లీ ఏం చేస్తుంది, ప్రాంప్ట్స్ అంటే ఏంటి, అవుట్పుట్స్ ఎందుకు జనరిక్గా జనరేట్ అవుతాయి, ప్రాంప్ట్స్ని ఎలా స్ట్రక్చర్డ్గా ఇవ్వాలి, రిజల్ట్స్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఏఐని రెస్పాన్సిబుల్గా ఎలా యూజ్ చేయాలి, వీటి మీద క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. కానీ స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్, మీకు అవైలబుల్లో ఉన్న ఏదో ఒక ఏఐ టూల్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ChatGPT, Gemini, Claude మీ ఇష్టం, ఏదో ఒక ఏఐ టూల్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను చెప్తున్నప్పుడు మీరు కూడా ఎగ్జాంపుల్ ప్రాంప్ట్స్ ట్రై చేయండి, ప్రాంప్ట్స్ చేంజ్ చేయండి, అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఇట్లా వీడియోస్ చూస్తే రాదు. ఏఐతో ఇంటరాక్ట్ అవుతూ ప్రాంప్ట్స్ చేంజ్ చేస్తూ అలా నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. యూజువల్గా జనాలు ఏఐని ఎలా యూజ్ చేస్తున్నారు, ఏదో ఒక ఏఐ టూల్ ఓపెన్ చేస్తారు, టీచ్ మీ మెషిన్ లెర్నింగ్, రైట్ ఈమెయిల్, జనరేట్ కోడ్, సమరైజ్ దిస్ అని ఏదో ఒక క్వశ్చన్ అడిగి ఆన్సర్ రిట్రీవ్ చేసుకుంటారు. మెల్లిగా ఏఐని గూగుల్ సెర్చ్లో వాడడం స్టార్ట్ చేసినారు. దే విల్ ఆస్క్ క్వశ్చన్, రిసీవ్ ద ఇన్ఫర్మేషన్, కాపీ దట్ అండ్ మూవ్ ఆన్. కానీ ఏఐ గూగుల్ సెర్చ్లా కాదు. ఇక్కడ సర్చింగ్ అంటే రిట్రీవింగ్ ఇన్ఫర్మేషన్. మోడర్న్ జనరేటివ్ ఏఐ అంటే రెస్పాన్సెస్ని జనరేట్ చేయడం. ఈ జనరేట్ చేస్తున్నప్పుడు చాలా వేరియేషన్ ఉంటుంది. అంటే మీ ఇన్పుట్ రిక్వెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ క్వాలిటీని ఎఫెక్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, మీరు ఒక రెస్టారెంట్కి కాల్ చేసి సెండ్ ఫుడ్ అని అడిగితే అవతల నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఏం ఫుడ్, ఎంత క్వాంటిటీ, వెజ్జా నాన్ వెజ్జా, స్పైసీయా, ఏ టైంలో పంపాలి అని. అదే మీరు క్లియర్గా दो रोटी, एक आलू जीरा, एक लस्सी, रोटी में मांस बटर डालो, हाँ? ఒక మీడియం సైజ్ వెజ్ పిజ్జా, థిన్ క్రస్ట్, ఎక్స్ట్రా చీజ్, 8 PM పంపండి అంటే ఎంత క్లియర్గా ఉంటుంది, అంబిగ్విటీ తగ్గుతుంది. ఏఐతో కూడా ఇట్లనే కమ్యూనికేట్ చేయాలి, ఏఐ కూడా ఇట్లనే వర్క్ అవుతుంది. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, నేను లాంగ్ ప్రాంప్ట్స్ ఆర్ బెటర్ అని చెప్పట్లేదు. ప్రాంప్ట్స్ లాంగ్ ఇచ్చినంత మాత్రాన బెటర్ అయిపోవు. రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అప్పుడే ప్రాంప్ట్ బెటర్ అవుతుంది. మీరు షార్ట్ అండ్ ఎక్సలెంట్ ప్రాంప్ట్స్ రాయొచ్చు, అలాగే లాంగ్ అండ్ కన్ఫ్యూజింగ్ ప్రాంప్ట్స్ రాయొచ్చు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే వర్డ్స్ని పెంచడం కాదు, మిస్అండర్స్టాండింగ్ని తగ్గించడం. ఎస్పెషల్లీ కాంప్లెక్స్ టాస్క్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎగ్జాంపుల్, మీరు ఏఐకి హెల్ప్ మీ ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూస్ అని ప్రాంప్ట్ ఇస్తే అది అవుట్పుట్ కూడా జనరిక్ ఇస్తుంది. అదే మీరు హెల్ప్ మీ ప్రిపేర్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటర్వ్యూస్, అజ్యూమ్ ఐ హ్యావ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఫోకస్ ఆన్ సిస్టమ్ డిజైన్ అండ్ DSA, ఐ కెన్ స్టడీ 1 hour డైలీ అని ఇట్లా క్లియర్ ప్రాంప్ట్ ఇస్తే అది అవుట్పుట్ కూడా స్ట్రక్చర్డ్గా క్లియర్గా జనరేట్ చేస్తుంది. మీరు ఏఐకి మెసేజ్ ఆర్ ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు యాక్చువల్గా లోపల ఏమవుతుంది అని ఎప్పుడైనా ఆలోచించినారా? ఏదో ఒక ఏఐ టూల్ ఓపెన్ చేస్తారు, మెసేజ్ టైప్ చేస్తారు, ఎంటర్ నొక్కుతారు, ఎంబటి రెస్పాన్స్ వస్తుంది, చాలా మ్యాజికల్గా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైనా అది ఎట్లొస్తుంది అనేది ఆలోచించినారా? అది ఇంటర్నల్గా ఎట్లొస్తుంది అనేది అర్థమైతే దిస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఆటోమేటికల్లీ మేక్స్ సెన్స్ టు యూ. ఎగ్జాంపుల్, నేను ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇస్తా, రైట్ బర్త్డే మెసేజ్ ఫర్ మై ఫ్రెండ్ అని. నేను ఎంటర్ నొక్కంగానే ఏఐ ఇది ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తుందా? నో, నాట్ ఆల్వేస్. ఏఐ దగ్గర రెడీమేడ్ ఆన్సర్స్ డేటాబేస్ ఉంటుందా? నో. ఏఐ హ్యూమన్స్ లాగా థింక్ చేస్తుందా? నో. మరి ఏఐ మనం ఇచ్చిన ప్రాంప్ట్ని ఎట్లా అర్థం చేసుకుంటుంది, అవుట్పుట్ ఎట్లా జనరేట్ చేస్తుందో తెలుసుకోవాలంటే మనం 4 కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వన్ ఈజ్ టోకెన్స్. మనుషులు లాంగ్వేజ్ని సెంటెన్సెస్లో చూస్తాం, బట్ ఏఐ లాంగ్వేజ్ని ఎగ్జాక్ట్ సేమ్ వేలో ప్రాసెస్ చేయదు. మనం ఇచ్చిన టెక్స్ట్ని స్మాల్ పీసెస్గా కన్వర్ట్ చేస్తుంది. ఆ స్మాల్ పీసెస్ని టోకెన్స్ అంటాం. టోకెన్స్ అంటే సింపుల్గా ఏఐ మోడల్ ప్రాసెస్ చేసి స్మాల్ పీసెస్ ఆఫ్ టెక్స్ట్ అనుకోవచ్చు. కొన్నిసార్లు ఒక కంప్లీట్ వర్డ్ టోకెన్ అవ్వచ్చు, కొన్నిసార్లు వర్డ్లో ఒక పార్ట్ టోకెన్ అవ్వచ్చు, పంచువేషన్ మార్క్స్ టోకెన్ అవ్వచ్చు, సింబల్స్ టోకెన్ అవ్వచ్చు. ఈ టెక్నికల్ టర్మ్స్ మెమరైజ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏఐ మనలాగా లాంగ్వేజ్ని చూడదు. ఏఐ వర్క్స్ ఆన్ లాంగ్వేజ్ ప్యాటర్న్స్ అండ్ రిప్రజెంటేషన్స్. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఏఐ ఏదో మ్యాజికల్గా దాన్ని అర్థం చేసుకోదు. ఇట్ వర్క్స్ ఆన్ ప్యాటర్న్స్. అందుకే కొన్నిసార్లు మనం వర్డింగ్స్ మారిస్తే అవుట్పుట్ కూడా మారుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ కాంటెక్స్ట్. ఇది మన కోర్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఎగ్జాంపుల్, మీరు ఒక వైట్ బోర్డ్ మీద రాస్తున్నారు అనుకోండి, రాస్తున్నారు, స్పేస్ అయిపోయింది. నవ్ యూ హ్యావ్ టు డిసైడ్ ఏది రిమూవ్ చేయాలి, ఏది ఉంచాలి, ఏది ఇంపార్టెంట్ అని. ఏఐ కూడా ఇట్లనే సిమిలర్గా వర్క్ చేస్తుంది.
ఏఐతో మన ఇంటరాక్షన్ ఒక లిమిటెడ్ వర్క్ స్పేస్లో జరుగుతుంది. దాన్నే కాంటెక్స్ట్ అంటాం. మనం ఇచ్చే ప్రాంప్ట్ కాంటెక్స్ట్లో పార్ట్, మన ప్రీవియస్ కన్వర్జేషన్ కాంటెక్స్ట్లో పార్ట్, మనం ఇచ్చే ఫైల్స్ ఇన్స్ట్రక్షన్స్ కూడా కాంటెక్స్ట్లో పార్ట్ అవుతాయి. ఏఐ అవైలబుల్ కాంటెక్స్ట్ యూజ్ చేసి అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. ఇక్కడ చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తే బెటర్ అవుట్పుట్ వస్తుందని. బట్ నో, నాట్ నెసెసర్లీ. మీరు రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే బెటర్ అవుట్పుట్ వస్తుంది. ఎగ్జాంపుల్, మీరు ఏఐ టూల్కి క్రియేట్ స్టడీ ప్లాన్ అనే ప్రాంప్ట్ ఇస్తే ఏఐ దగ్గర చాలా తక్కువ కాంటెక్స్ట్ ఉంది, సో అవుట్పుట్ జనరిక్ ఇస్తుంది. అదే మీరు క్రియేట్ స్టడీ ప్లాన్, ఐ నో అరేస్, ప్రిపేరింగ్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూస్, ఐ కెన్ స్టడీ 1 hour డైలీ, ఐ ప్రిఫర్ విజువల్ ఎక్స్ప్లెనేషన్స్ అని ఈ ప్రాంప్ట్ ఇస్తే అవుట్పుట్ ఇంకా టార్గెటెడ్గా వస్తుంది. ఎందుకు? ఏఐ దగ్గర ఇప్పుడు యూస్ఫుల్ కాంటెక్స్ట్ ఉంది. ఈ సింగిల్ ఐడియా మీ ప్రాంప్టింగ్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. థర్డ్ కాన్సెప్ట్ జనరేషన్. ఇది ఏఐ ఇంటెలిజెంట్గా అనిపించే స్టేజ్. ఏఐ మన ప్రాంప్ట్ అండ్ కాంటెక్స్ని తీసుకొని అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద మోడర్న్ ఏఐ మోడల్స్ టోకెన్ బై టోకెన్ అవుట్పుట్ జనరేట్ చేస్తాయి. ఇది కొంచెం కాంప్లికేటెడ్ అనిపించవచ్చు, సింపుల్గా అర్థం చేసుకుందాం. నేను ఒక సెంటెన్స్ స్టార్ట్ చేసిన, క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్సిస్. ఆల్మోస్ట్ అందరికీ నెక్స్ట్ వర్డ్ తెలుసు, ప్యారిస్ అని. మీరేమి సెంటెన్స్ మెమరైజ్ చేయలేదు, మీ బ్రెయిన్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి మీ బ్రెయిన్ నెక్స్ట్ వర్డ్ని ప్రిడిక్ట్ చేసింది. లాంగ్వేజ్ మోడల్స్ కూడా కాన్సెప్చువల్గా సిమిలర్గా ఇట్లనే వర్క్ అవుతాయి, కానీ మ్యాథమెటికల్ స్కేల్ ఆఫ్ ప్రెడిక్షన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్, వన్స్ అపాన్ ఏ. చాలా మంది నెక్స్ట్ వర్డ్ టైం అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇట్లనే మోడల్ కూడా నెక్స్ట్ కాంటిన్యూషన్ పాసిబిలిటీస్ ఎవాల్యుయేట్ చేసి ఒకటి జనరేట్ చేస్తుంది, తర్వాత నెక్స్ట్ టోకెన్ జనరేట్ చేస్తుంది, తర్వాత నెక్స్ట్ టోకెన్, తర్వాత నెక్స్ట్ టోకెన్, అట్లా వెరీ ఫాస్ట్గా జనరేట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కలిపి పారాగ్రాఫ్ జనరేట్ అవుతాయి. ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ఏఐ మొత్తం ఆన్సర్ని ఒకటేసారి ప్రిపేర్ చేసి పెట్టుకోదు, స్టెప్ బై స్టెప్ జనరేట్ చేస్తుంది. అందుకే కొన్నిసార్లు సేమ్ ప్రాంప్ట్కి కూడా స్లైట్లీ డిఫరెంట్ అవుట్పుట్స్ వస్తాయి. ఫోర్త్ కాన్సెప్ట్, ఎందుకు ఏఐ ఇంటెలిజెంట్గా అనిపిస్తుంది. చాలామంది ఏఐతో థెరపీ సెషన్స్ చేస్తుంటారు. దే ఫీల్ లైక్ ఏఐ నన్ను చాలా అర్థం చేసుకుంటుంది అని. బట్ యాక్చువల్గా అయ్యేది ఏంటంటే మోడల్ ట్రైనింగ్ టైంలో స్ట్రాంగ్ లాంగ్వేజ్ ప్యాటర్న్స్ని నేర్చుకుంటుంది. అందుకే అది అవుట్పుట్స్ చాలా థాట్ఫుల్గా జనరేట్ చేయగలుగుతుంది. కానీ అది హ్యూమన్ ఇంటరాక్షన్ కాదు, ఎలాంటి కాన్షియస్నెస్ కూడా ఉండదు. బట్ ఇంటరాక్షన్ చాలా న్యాచురల్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఏఐ కాంటెక్స్ట్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకొని అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఏఐ మనం ఇచ్చే ప్రాంప్ట్ని ఇంటర్నల్గా ఎట్లా ప్రాసెస్ చేస్తుంది అన్నది కొంచెం ఐడియా వచ్చింది కాబట్టి ఇప్పటి నుండి మీకు ప్రాంప్ట్స్ ర్యాండమ్ టెక్స్ట్ లాగా అనిపించొద్దు. మీరు ప్రాంప్ట్ రాస్తున్నప్పుడు కాన్షియస్గా రాయాలి. ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇస్తా, ఏదో ఒక ఏఐ టూల్ ఓపెన్ చేసి టీచ్ పైథాన్ అని ప్రాంప్ట్ ఇవ్వండి, అవుట్పుట్ చదవండి. ఇప్పుడు నెక్స్ట్ టీచ్ పైథాన్ టు బిగినర్, యూజ్ ఎగ్జాంపుల్స్, గివ్ ఎక్సర్సైజెస్ అని ప్రాంప్ట్ ఇవ్వండి. ఇప్పుడు అవుట్పుట్ చదవండి. ఈ రెండు అవుట్పుట్స్కి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు వరకు ఏఐ కాంటెక్స్ట్ అండ్ ట్రైనింగ్ అప్పుడు నేర్చుకున్న ప్యాటర్న్స్ని బట్టి అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఇన్స్ట్రక్షన్స్ని క్లియర్గా కమ్యూనికేట్ చేయడం అని నేర్చుకున్నాం. ఇప్పుడే ఒక ప్రాక్టికల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సపోజ్ చాట్‌జిపిటి ఓపెన్ చేసినారు, బ్లాంక్ స్క్రీన్ ఉంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటో ఇప్పుడు వరకు విన్నారు, కాన్సెప్ట్ అర్థమైంది, కానీ ప్రాంప్ట్ రాయలేకపోతున్నారు. బికాస్ ప్రాంప్ట్ స్ట్రక్చర్డ్గా ఎలా రాయాలో తెలియదు. కొంతమంది సింగిల్ లైన్ రాస్తారు, కొంతమంది ఎస్సే రాస్తారు, కొంతమంది గూగుల్ నుంచి కాపీ చేస్తారు, కొంతమంది ఎక్స్పెరిమెంట్ చేస్తారు. సో ఇప్పుడు ప్రాంప్ట్ని ఎలా స్ట్రక్చర్డ్గా రాయాలో నేర్చుకుందాం. ప్రాంప్ట్ రాయడానికి ఒక ఫ్రేమ్వర్క్ అర్థం చేసుకుందాం, విచ్ ఈస్ గ్రో. జీ అంటే గోల్, ఆర్ అంటే రోల్, ఓ అంటే అవుట్పుట్, డబ్ల్యూ అంటే వార్నింగ్స్. ఈ స్ట్రక్చర్ మనకి క్లియర్ కమ్యూనికేషన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ వన్, గోల్. ప్రతి ప్రాంప్ట్కి ఒక గోల్ ఉంటుంది. ఇది ఆబ్వియస్ కదా అనుకోవచ్చు, బట్ చాలా వీక్ ప్రాంప్ట్స్ ఇక్కడే ఫెయిల్ అవుతాయి. చాలామంది టాపిక్స్ అడుగుతారు, బట్ అవుట్కమ్ క్లియర్గా అడగరు. ఎగ్జాంపుల్, టీచ్ మీ ఏఐ అనే ప్రాంప్ట్ ఇస్తే రీజనబుల్గానే ఉంది, బట్ ఆలోచిస్తే ఎగ్జాక్ట్గా ఏం టీచ్ చేయాలి? హిస్టరీయా, టూల్సా, మ్యాథా, బిగినర్ లెవెలా, అడ్వాన్సా? రిక్వెస్ట్ ఇన్కంప్లీట్ ఉంది. ఇప్పుడు ప్రాంప్ట్ని కొంచెం ట్వీక్ చేయండి. టీచ్ ఏఐ ఫండమెంటల్స్ టు ఏ బిగినర్ యూజింగ్ ఎవ్రీడే ఎగ్జాంపుల్స్. ఇది క్లియర్ అవుట్పుట్ ఇస్తుంది. ఇట్లనే సిమిలర్గా ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ హెల్ప్ మీ స్టడీ, ఆస్క్ క్రియేట్ 1 week రివిజన్ ప్లాన్ ఫర్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో మన ప్రాంప్ట్ యొక్క గోల్ క్లియర్గా ఉండాలి. గోల్ క్లియర్గా లేకపోతే ఏఐ అజ్యూమ్ చేసుకుంటుంది. ఏఐ అజ్యూమ్ చేసుకుంటే అవుట్పుట్ జనరిక్గా ఇస్తుంది. సో ప్రాంప్ట్ రాసే ముందు ఆస్క్ యువర్ సెల్ఫ్, నాకు యాక్చువల్లీ ఏం కావాలి అని. దెన్ గో ఫర్ నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ వన్ ఈజ్ రోల్. ఏఐ ఏ పర్స్పెక్టివ్ నుంచి ఆన్సర్ చేయాలి అని. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ కాన్సెప్ట్స్. మీరు ఇన్స్టాగ్రామ్లో అలా చూస్తూ ఉంటారు, యాక్ట్ యాజ్ మిలినీర్, యాక్ట్ యాజ్ ఎలన్ మస్క్, యాక్ట్ యాజ్ నాసా అని. అలా యాక్ట్ యాజ్ ఇచ్చి యూ విల్ ఎక్స్పెక్ట్ సమ్ మ్యాజికల్ రిజల్ట్స్. బట్ రోల్స్ అలా వర్క్ అవ్వవు. రోల్స్ అనేవి ఇంటెలిజెన్స్ పెంచవు,
పర్స్పెక్టివ్ మారుస్తాయి. ఎగ్జాంపుల్, రియల్ లైఫ్లో ఒక సేమ్ క్వశ్చన్ని ఒక డాక్టర్ని, టీచర్ని, ఇంజనీర్ని, డిజైనర్ని అడిగితే సేమ్ క్వశ్చన్కి డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి. దాని అర్థం ఒకరు స్మార్ట్ కాదు అని కాదు, ప్రతి ఒక్కరు డిఫరెంట్గా థింక్ చేస్తారు. రోల్ ప్రాంప్టింగ్ కూడా అట్లనే వర్క్ అవుతుంది. ఎగ్జాంపుల్, టీచ్ రికర్షన్ అని ప్రాంప్ట్ ఇవ్వండి. నెక్స్ట్, యాక్ట్ యాజ్ కోడింగ్ మెంటర్ టీచింగ్ రికర్షన్ టు బిగినర్స్ అని ప్రాంప్ట్ ఇవ్వండి. ఈ రెండు ప్రాంప్ట్స్ అవుట్పుట్ డిఫరెన్స్ని అబ్జర్వ్ చేయండి. రోల్స్ టోన్ షేప్ చేయడానికి, స్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడానికి, ఫోకస్ డిసైడ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. రోల్స్ ప్రతి ప్రాంప్ట్కి అవసరం లేదు, ఇంటెన్షనల్గా యూజ్ చేయాలి. కొన్నిసార్లు సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా సరిపోతాయి. థర్డ్ వన్, అవుట్పుట్. ఇది ప్రాంప్టింగ్ ఇంప్రూవ్ చేసే హైయెస్ట్ ఇంపాక్ట్ ఐడియాస్లో ఒకటి. చాలామంది అవుట్పుట్ ఏం కావాలో చెప్తారు, ఎలా కావాలో చెప్పరు. ఎగ్జాంపుల్, టీచ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏఐ పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ ఇవ్వచ్చు. అదే నేను అవుట్పుట్ ఎలా కావాలో మెన్షన్ చేస్తే, లైక్ నాకు కంపారిజన్ టేబుల్స్ కావాలి, చెక్ లిస్ట్ కావాలి, స్టెప్ బై స్టెప్ గైడ్ కావాలి, రోడ్ మ్యాప్ కావాలి అని క్లియర్గా మెన్షన్ చేస్తే అది కూడా అవుట్పుట్ అదే ఫార్మాట్లో జనరేట్ చేస్తుంది. ఆన్సర్ ఎంత క్లియర్గా వచ్చినా రాంగ్ ఫార్మాట్లో వస్తే కన్జ్యూమ్ చేసుకోవడం కష్టం. సో మిమ్మల్ని మీరు ముందే అడగండి, ఇప్పుడు జనరేట్ అయ్యే అవుట్పుట్ని నేను ఎలా కన్జ్యూమ్ చేయాలి అనుకుంటున్నా అని. నెక్స్ట్ వన్ ఈజ్ వార్నింగ్స్. వార్నింగ్స్ అంటే కన్స్ట్రెయింట్స్, రూల్స్ అండ్ బౌండరీస్. కన్స్ట్రెయింట్స్ లేకపోతే ఏఐ అవుట్పుట్ చాలా బ్రాడ్గా వస్తాయి. ఎగ్జాంపుల్, మీరు సజెస్ట్ స్టార్టప్ ఐడియాస్ అనే ప్రాంప్ట్ ఇస్తే ఇది చాలా ఓపెన్గా ఉంది. ఏఐ అవుట్పుట్స్ కెన్ బి సో మచ్ బ్రాడ్. అదే మీరు ప్రాంప్ట్ని సజెస్ట్ స్టార్టప్ ఐడియాస్, బడ్జెట్ షుడ్ బి లెస్ దాన్ 50,000, ఐ షుడ్ బి ఏబుల్ టు బిల్డ్ సోలో అండ్ నో హార్డ్వేర్ అని ఇస్తే అవుట్పుట్ రియలిస్టిక్గా వస్తుంది. వార్నింగ్స్ ఏఐకి ఏం ఆప్టిమైజ్ చేయొద్దో చెప్తాయి, కానీ బ్యాలెన్స్ ఇంపార్టెంట్. టూ ఫ్యూ కన్స్ట్రెయింట్స్ ఇస్తే అవుట్పుట్ జనరిక్గా వస్తుంది. అదే టూ మనీ కన్స్ట్రెయింట్స్ ఇస్తే అవుట్పుట్ కన్ఫ్యూజింగ్ అవుతుంది. సో కన్స్ట్రెయింట్స్ యూజ్ చేసేటప్పుడు ఇంటెన్షనల్గా యూజ్ చేయాలి. నో ఫ్యాట్, నో ఆయిల్, నో మసాలా, ఇవేమీ లేకుండా ఏముంటే అది పట్రా. ఇప్పుడు అన్ని కలిపి యూజ్ చేద్దాం. సపోజ్ మనం డిఎస్ఏ నేర్చుకుందాం అనుకుంటున్నాం. వీక్ ప్రాంప్ట్ టీచ్ డిఎస్ఏ. ఇప్పుడు గ్రో యూజ్ చేద్దాం. గోల్ టీచ్ డిఎస్ఏ. రోల్ యాక్ట్ యాజ్ ఎక్స్పీరియన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ మెంటర్. అవుట్పుట్ వీక్లీ రోడ్ మ్యాప్స్ విత్ ప్రాక్టీస్. వార్నింగ్స్ అజ్యూమ్ బిగినర్ అండ్ డైలీ స్టడీ టైం 1 hour. ఫైనల్ ప్రాంప్ట్ ఏమవుతుంది? యాక్ట్ యాజ్ ఎక్స్పీరియన్స్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ మెంటర్ టీచ్ డిఎస్ఏ టు బిగినర్, క్రియేట్ వీక్లీ రోడ్ మ్యాప్స్ విత్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్, అజ్యూమ్ డైలీ 1 hour స్టడీ టైం, కీప్ ఎక్స్ప్లెనేషన్ సింపుల్. అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సీక్రెట్ ప్రాంప్ట్స్ ఏం ఉండవు అండ్ కాంప్లికేటెడ్ ఇంగ్లీష్ వాడాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ స్ట్రక్చర్డ్ కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఫ్రేమ్వర్క్స్ ట్రైనింగ్ వీల్స్ లాంటివి. ప్రతి ప్రాంప్ట్ని ఫోర్స్డ్గా టెంప్లెట్లో పెట్టాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు సింగిల్ లైన్ ప్రాంప్ట్ ఈజ్ ఎనఫ్, కొన్నిసార్లు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ షుడ్ బి గివెన్. సో నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళే ముందు ఒక ఏఐ టూల్ ఓపెన్ చేసి మీ యొక్క పాత ప్రాంప్ట్ తీసుకోండి. దాన్ని గోల్, రోల్, అవుట్పుట్, వార్నింగ్స్ యూజ్ చేసి రీరైట్ చేయండి. రిజల్ట్స్ కంపేర్ చేయండి, అవుట్పుట్ ఏం మారిందో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఈ ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తే నా ప్రాంప్ట్స్ అమేజింగ్ అయిపోతాయని. కొన్నిసార్లు అవ్వచ్చు, కానీ చాలాసార్లు వెల్ స్ట్రక్చర్డ్ ప్రాంప్ట్స్ కూడా యావరేజ్ అవుట్పుట్స్ ఇస్తాయి. ఎందుకలా? ఎందుకంటే స్ట్రక్చర్ ఒకటే సరిపోదు. ఎగ్జాంపుల్, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ మీ అని అడిగితే ఇమీడియట్గా డాక్టర్కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి, లైక్ ఏమైంది, ఎప్పటి నుండి, సిమ్టమ్స్ ఏంటి, హిస్టరీ ఏంటి అని. కాంటెక్స్ట్ లేకుండా గుడ్ డిసిషన్స్ తీసుకోవడం కష్టం. ఏఐ కూడా సిమిలర్గా వర్క్ చేస్తుంది. మీ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉన్నా కూడా ఏఐకి మీ సిచ్యువేషన్ గురించి అర్థం అవ్వాలి. ఇక్కడే ఈ 3 కాన్సెప్ట్స్ వస్తాయి. కాంటెక్స్ట్, కన్స్ట్రెయింట్స్, ఎగ్జాంపుల్స్. ఈ 3 ప్రాంప్టింగ్ని చాలా ఇంప్రూవ్ చేస్తాయి. ఫస్ట్ కాంటెక్స్ట్తో స్టార్ట్ చేద్దాం. కాంటెక్స్ట్ అంటే ఏఐకి మీ బ్యాక్గ్రౌండ్, గోల్స్, ఎన్వైరన్మెంట్, లిమిటేషన్ గురించి అర్థమయ్యేలా ఇచ్చే ఇన్ఫర్మేషన్. బిగినర్స్ ఇక్కడే 2 మిస్టేక్స్ చేస్తారు. 1, అసలు కాంటెక్స్ట్ ఇవ్వకపోవడం. 2, చాలా ఎక్కువ డీటెయిల్స్ ఇచ్చేయడం. 2 ఐడియల్ కాదు. గోల్ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం కాదు, రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం. ఎగ్జాంపుల్, సజెస్ట్ బర్త్డే గిఫ్ట్ అని ప్రాంప్ట్ ఇస్తే ఇప్పుడు గెస్ చేయాలి, ఏజ్ ఏంటి, ఫ్రెండ్ కా, ఫ్యామిలీ కా, బడ్జెట్ ఏంటి, లొకేషన్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అని. అదే మీరు సజెస్ట్ బర్త్డే గిఫ్ట్స్, ఫ్రెండ్ టర్నింగ్ 26, లైక్స్ యానిమే, బడ్జెట్ 1500, అవాయిడ్ యాక్సెసరీస్ అని ప్రాంప్ట్ ఇస్తే ఇప్పుడు వచ్చే అవుట్పుట్ చాలా టార్గెటెడ్గా వస్తుంది. ఎందుకు? అన్సర్టెనిటీ తగ్గింది. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, కాంటెక్స్ట్ పర్సనలైజేషన్కి హెల్ప్ చేస్తుంది, కానీ యూస్ఫుల్ కాంటెక్స్ట్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్, రివ్యూ మై రెజ్యూమే అని ఇచ్చి మై ఫేవరెట్ కలర్ ఈస్ బ్లూ అని యాడ్ చేస్తే యూజ్ ఉండదు. గుడ్ కాంటెక్స్ట్ డిసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. బ్యాడ్ కాంటెక్స్ట్ నాయిస్ క్రియేట్ చేస్తుంది. అందుకే మీరు ప్రాంప్ట్ రాసేటప్పుడు ఎప్పుడు ఆస్క్ యువర్ సెల్ఫ్, నేను ఈ క్వశ్చన్ ఒక హ్యూమన్ ఎక్స్పర్ట్ని అడిగితే వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అని. అదే యూజువల్గా యూస్ఫుల్ కాంటెక్స్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈజ్ కన్స్ట్రెయింట్స్.
చాలామంది ఫ్రీడమ్ ఎక్కువ ఉంటే క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు, కానీ టూ మచ్ ఫ్రీడమ్ యూజువల్గా జనరిక్ అవుట్పుట్స్ క్రియేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, నేను మీకు ఏదైనా డ్రా చేయండి అని చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు ఏం డ్రా చేయాలి అని. అదే నేను 3 కలర్స్ యూజ్ చేసి ఫ్యూచరిస్టిక్ సిటీ డ్రా చేయండి అని చెప్తే సడన్గా మీ థింకింగ్ ప్రాసెస్కి ఒక డైరెక్షన్ వస్తుంది. కాన్స్ట్రెంట్స్ కూడా ఇట్లనే వర్క్ అవుతాయి. కన్స్ట్రెంట్స్ ఏఐకి బౌండరీస్ సెట్ చేస్తాయి. ఎగ్జాంపుల్, జనరేట్ యూట్యూబ్ ఐడియాస్ అనే ప్రాంప్ట్ ఇస్తే ఇది చాలా బ్రాడ్ అయిపోయింది. ఏఐ చాలా జనరిక్ అవుట్పుట్స్ క్రియేట్ చేస్తుంది, వాస్ట్ అవుట్పుట్స్ క్రియేట్ చేస్తుంది. అదే నేను దీనికి కన్స్ట్రెంట్స్ యాడ్ చేస్తే లైక్ జనరేట్ యూట్యూబ్ ఐడియాస్, ఆడియన్స్ బిగినర్స్, లెంత్ అండర్ 10 minutes, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్, ఇది ఒక డైరెక్టెడ్ ఆర్ టార్గెటెడ్ అవుట్పుట్ ఇస్తుంది. కన్స్ట్రెంట్స్ మనకి అవుట్పుట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి, కానీ కన్స్ట్రెంట్స్ రియలిస్టిక్గా ఉండాలి. టూ మనీ కాన్ఫ్లిక్టింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ప్రాబ్లమ్ ఆర్ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఎగ్జాంపుల్, రైట్ ఏ స్క్రిప్ట్ విచ్ ఈస్ ఫన్నీ, డీటెయిల్డ్, షార్ట్, టెక్నికల్, ఎమోషనల్, బిగినర్ ఫ్రెండ్లీ. ఇలా ఇస్తే ఈ రిక్వైర్మెంట్స్ అన్ని ఒకదాంతో ఒకటి కాంపీట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. కాబట్టి కన్స్ట్రెంట్స్ ఇంటెన్షనల్గా యూజ్ చేయాలి. థర్డ్ వన్ ఈజ్ ఎగ్జాంపుల్స్. ఇది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్, ఎందుకంటే చాలాసార్లు మనకి ఏం కావాలో తెలుసు, కానీ దాన్ని వర్డ్స్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కాదు. ఈ ప్రాబ్లమ్ని ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేస్తాయి. ఈ స్టైల్లో రాయు అని చెప్పకుండా ఎగ్జాంపుల్స్ చూపియండి. హ్యూమన్స్ కూడా ఎగ్జాంపుల్స్తో నేర్చుకుంటారు. సిమిలర్గా ఏఐ కూడా ఎగ్జాంపుల్స్కి స్ట్రాంగ్గా రెస్పాండ్ అవుతుంది. ఈ ఐడియాని ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్ అని కూడా అంటారు. నేమ్ అడ్వాన్స్గా అనిపించవచ్చు, కానీ ఐడియా సింపుల్, జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం. లైక్ మీరు రైట్ ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్స్ అని ప్రాంప్ట్ ఇస్తే అవుట్పుట్ ర్యాండమ్గా వస్తుంది. అదే మీరు బ్యాడ్ డే, టుమారో గివ్స్ అనదర్ ఛాన్స్, స్మాల్ విన్స్, సెలబ్రేట్ ప్రోగ్రెస్, జనరేట్ ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్స్ ఇన్ దిస్ స్టైల్ అని ఇస్తే అవుట్పుట్ స్టైల్ కన్సిస్టెంట్గా వస్తుంది. మన డైలీ లైఫ్లో కూడా అంతే కదా. ఇప్పుడు ఆఫీస్లో ఎవరైనా కొత్త ఎంప్లాయీ జాయిన్ అయినప్పుడు వాళ్ళకి డాక్యుమెంటేషన్ ఇచ్చి డూ గుడ్ జాబ్ అని చెప్పే కంటే శాంపుల్ వర్క్ చూపిస్తే వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్స్ ఇంటర్ప్రిటేషన్ని తగ్గించి రెఫరెన్స్ పాయింట్స్ లాగా వర్క్ అవుతాయి. బట్ ఎగ్జాంపుల్స్ క్వాలిటీ ఇంపార్టెంట్. వీక్ ఎగ్జాంపుల్స్ ఇస్తే వీక్ అవుట్పుట్స్ జనరేట్ అవుతాయి. అందుకే ఎగ్జాంపుల్స్ చూస్ చేసుకునే ముందు ఇంటెన్షనల్గా సెలెక్ట్ చేసుకోండి. టీచ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే ప్రాంప్ట్ వీక్ ప్రాంప్ట్. దీన్ని ఎలా ఇంప్రూవైజ్ చేయొచ్చు? యాక్ట్ యాజ్ ఏఐ ఇన్స్ట్రక్టర్, టీచ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఆడియన్స్ కాలేజ్ స్టూడెంట్స్, అవాయిడ్ జార్గన్, యూజ్ ఎగ్జాంపుల్స్, అవుట్పుట్ సెక్షన్స్ ప్లస్ ఎక్సర్సైజెస్. ఈ ప్రాంప్ట్ ఇచ్చే అవుట్పుట్ని అబ్జర్వ్ చేయండి. బెటర్ కమ్యూనికేషన్ బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. కాంటెక్స్ట్ ఏఐకి మీ సిచ్యువేషన్ గురించి చెప్తుంది, కాన్స్ట్రెంట్స్ ఏఐకి డైరెక్షన్ ఇస్తాయి, ఎగ్జాంపుల్స్ ఏఐకి మీ ఎక్స్పెక్టేషన్స్ చూపిస్తాయి. ఈ 3 కాన్సెప్ట్స్ మీ ప్రాంప్టింగ్ని చాలా ఇంప్రూవ్ చేస్తాయి. కానీ ఇంత నేర్చుకున్నాక కూడా మీ ఫస్ట్ ప్రాంప్ట్ పర్ఫెక్ట్గా వర్క్ చేయకపోవచ్చు. దట్స్ కంప్లీట్లీ నార్మల్, ఎందుకంటే ప్రాంప్టింగ్ అంటే సింగిల్ అటెంప్ట్ కాదు, ఇట్స్ అన్ ఐటరేషన్. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్స్ ఏంటంటే ఎక్స్పర్ట్స్ ఒక ప్రాంప్ట్ రాస్తారు, ఎంటర్ ప్రెస్ చేయగానే పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చేస్తుంది అనుకుంటారు జనాలు. బట్ అది చాలా రేర్ కేస్. యూజువల్లీ హౌ ప్రాంప్టింగ్ వర్క్స్ ఈస్ ఆస్క్, అబ్జర్వ్, అడ్జస్ట్, రిపీట్. ప్రాంప్టింగ్ అనేది సింగిల్ ఈవెంట్ కాదు, ఇట్స్ అ కన్వర్సేషన్. ఎగ్జాంపుల్, శిల్పాలు చెక్కే వాళ్ళు రాయి మీద ఒక స్ట్రైక్ వేయంగానే అందమైన శిల్పం తయారవ్వదు. దాన్ని రిఫైన్ చేస్తారు, రిమూవ్ చేస్తారు, అడ్జస్ట్ చేస్తారు, అబ్జర్వ్ చేస్తారు, అండ్ ఈ ప్రాసెస్ రిపీట్ చేస్తారు. ప్రాంప్టింగ్ కూడా ఇట్లనే వర్క్ అవుతుంది. మీ ఫస్ట్ ప్రాంప్ట్ యూజువల్గా ఫైనల్ ప్రాంప్ట్ అవ్వదు. ఎగ్జాంపుల్, జనరేట్ థంబ్నెయిల్ ఐడియాస్ అనే ప్రాంప్ట్ ఇస్తే అవుట్పుట్ కూడా జనరిక్గా వస్తుంది. అప్పుడు మనం ఏం ఆలోచించాలి? ఈ ప్రాంప్ట్లో ఏం మిస్ అవుతుంది? టూ బ్రాడ్ ఉందా, టూ లాంగ్ ఉందా, ఆడియన్స్ మెన్షన్ చేసినామా అని. నెక్స్ట్ ఐటరేషన్లో వీ కెన్ ఇంప్రూవ్ ప్రాంప్ట్ లైక్ జనరేట్ థంబ్నెయిల్ ఐడియాస్, టాపిక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఆడియన్స్ స్టూడెంట్స్, బ్రైట్ విజువల్ స్టైల్. ఇప్పుడు వచ్చే అవుట్పుట్ ఇంకా బెటర్గా వస్తుంది. అవుట్పుట్ని ఇంకా పర్ఫెక్ట్ చేయడానికి సెకండ్ వర్షన్ ప్రాంప్ట్కి థర్డ్ ఐటరేషన్లో వీ కెన్ యాడ్ సంథింగ్ లైక్ జనరేట్ 3 thumbnail కాన్సెప్ట్, ఫోకస్ ఆన్ క్యూరియాసిటీ, అవాయిడ్ క్లటర్ అని. అప్పుడు అవుట్పుట్ ఇంకా పర్ఫెక్ట్గా బెటర్గా వస్తుంది. ఇట్లా ఎవ్రీ టైం అవుట్పుట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, బికాస్ ఇన్స్ట్రక్షన్స్ ఎవాల్వ్ అయినాయి కాబట్టి. ఈ ప్రాసెస్ని ఐటరేషన్ అంటాం. ఐటరేషన్కి మెయిన్గా 4 సింపుల్ మెథడ్స్ ఉన్నాయి. మెథడ్ 1 కాంటెక్స్ట్. అవుట్పుట్ జనరిక్గా వస్తే యాడ్ మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ టు ద ప్రాంప్ట్. మెథడ్ 2 స్ప్లిట్టింగ్ లార్జ్ టాస్క్. లైక్ క్రియేట్ దిస్ ఎంటైర్ కోర్స్ అని సింగిల్ ప్రాంప్ట్ ఇవ్వకుండా దీన్ని మల్టిపుల్ చిన్న ప్రాంప్ట్స్గా డివైడ్ చేయొచ్చు. లైక్ క్రియేట్ అవుట్లైన్ ఆఫ్ దిస్ కోర్స్. సెకండ్ ప్రాంప్ట్ యూ కెన్ గివ్ యాజ్ ఎక్స్పాండ్ ఈచ్ సెక్షన్ ఆఫ్ దిస్ కోర్స్, దెన్ గివ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సర్సైజెస్ అని. మెథడ్ 3 చేంజ్ ఫ్రేజింగ్. కొన్నిసార్లు వర్డింగ్స్ మారిస్తే పర్స్పెక్టివ్ మారుతుంది. ఎగ్జాంపుల్, క్రియేట్ మార్కెటింగ్ కాపీ అని ప్రాంప్ట్ ఇస్తే 2 జెనరిక్ అవుట్పుట్ వస్తుంది. అదే మీరు టెల్ ఏ స్టోరీ దట్ మేక్స్ ఆడియన్స్ క్యూరియస్ అని ప్రాంప్ట్ ఇస్తే అవుట్పుట్ చాలా డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వస్తుంది. మెథడ్ 4 కన్స్ట్రెయింట్స్. అవుట్పుట్ టూ బ్రాడ్ అనిపిస్తే లిమిట్స్ యాడ్ చేయండి. లైక్ వర్డ్ కౌంట్, ఆడియన్స్, స్టైల్, ఫార్మాట్, డైరెక్షన్. ఇవి క్లారిటీ ఇస్తాయి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే
ఐటరేషన్ అంటే కంటిన్యూస్గా ప్రాంప్ట్స్ని రీరైట్ చేయడం కాదు, అవుట్పుట్స్ నుంచి నేర్చుకోవడం. మీకు ఏఐ ఇచ్చిన ఏదైనా అవుట్పుట్ నచ్చకపోతే బ్యాడ్ ఆన్సర్ అని ఇవ్వకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. లైక్ ఇట్ ఈస్ టూ టెక్నికల్, షార్ట్ అండ్ దిస్, యూజ్ సింపుల్ లాంగ్వేజ్, యూజ్ ఎగ్జాంపుల్. ఇలా ఈ ఫీడ్బ్యాక్ లూప్ చాలా హెల్ప్ అవుతుంది. ఇంకో హెల్ప్ఫుల్ ట్రిక్ ఏంటంటే మీరు డైరెక్ట్ ఏఐని అడగొచ్చు, ఆన్సర్ చేసే ముందు నా ప్రాంప్ట్ని ఇంప్రూవ్ చేయని. ఇది చాలా హెల్ప్ అవుతుంది. బట్ చేంజెస్ని రివ్యూ చేయడం మర్చిపోవద్దు, బికాస్ ఏఐ అసిస్ట్ మాత్రమే చేస్తుంది, డిసైడ్ చేయదు. ఇప్పుడు ఒక కంప్లీట్ ఎవల్యూషన్ చూద్దాం. ఫస్ట్ ప్రాంప్ట్ టీచ్ ఎస్క్యూఎల్ అని ఇద్దాం, అవుట్పుట్ చాలా జనరిక్గా వస్తుంది. ఇప్పుడు సెకండ్ ఐటరేషన్లో దీన్ని కొంచెం ఇంప్రూవ్ చేద్దాం బై యాడింగ్ ఆడియన్స్. నౌ విల్ గివ్ టీచ్ ఎస్క్యూఎల్ టు బిగినర్స్ అని. ఇప్పుడు అవుట్పుట్ కొంచెం బెటర్ అవుతుంది. అవుట్పుట్ని ఇంకా ఇంప్రూవైజ్ చేయొచ్చు ఇన్ థర్డ్ ఐటరేషన్ బై యాడింగ్ టీచ్ ఎస్క్యూఎల్ టు బిగినర్స్ యూజింగ్ ఎగ్జాంపుల్స్ అని. సేమ్ టాపిక్ మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఎవాల్వ్ అవుతున్నా కొద్దీ అవుట్పుట్ క్వాలిటీ బెటర్ అవుతుంది. ఫస్ట్ టైమే పర్ఫెక్ట్ ప్రాంప్ట్ రాయాలి అని ఎక్స్పెక్ట్ చేయకండి, బికాస్ ప్రాంప్టింగ్ ఈజ్ నాట్ పర్ఫెక్షన్, ఇట్స్ అ రిఫైన్మెంట్. అవుట్పుట్ అబ్జర్వ్ చేసి మన ప్రాంప్ట్ని ఇంప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం బియాండ్ టెక్స్ట్ వెళ్ళడానికి రెడీ అయినాం, బికాస్ మోడర్న్ ఏఐ టెక్స్ట్నే కాదు, ఇట్ కెన్ ఆల్సో ప్రాసెస్ ఇమేజెస్, ఆడియో, వీడియో ఫైల్స్, డాక్యుమెంట్స్ కూడా. సో వీటితో ఎలా ప్రాంప్ట్ చేయాలి నేర్చుకుందాం. ఇప్పుడు వరకు మనం చూసిన ఎగ్జాంపుల్స్ అన్నీ ఒకేలా ఉన్నాయి. మనం ఏదో టైప్ చేస్తున్నాం, ఏఐ రెస్పాన్స్ ఇస్తుంది, టెక్స్ట్ వెళ్తుంది, టెక్స్ట్ రిటర్న్ వస్తుంది. అందుకే చాలామంది ఏఐని అడ్వాన్స్ చాట్బాట్ లాగా అనుకుంటారు. కానీ ఇప్పుడు మోడర్న్ ఏఐ సిస్టమ్స్ దీనికంటే పవర్ఫుల్గా మారుతున్నాయి. ఇప్పుడే చాలా ఏఐ టూల్స్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేయగలవు, నాట్ ఓన్లీ టెక్స్ట్. దీన్నే మల్టీ మోడల్ ఏఐ అంటారు. మీకు వర్డ్ నుండి అర్థమైపోయి ఉంటుంది. దిస్ మీన్స్ ఏఐ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ని ప్రాసెస్ చేసుకోగలదు అండ్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ అవుట్పుట్స్ని జనరేట్ చేయగలదు. ఇది ప్రాంప్టింగ్ విధానాన్ని కూడా మారుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ప్రొవైడ్ చేయట్లేదు, దాంతోపాటు డిఫరెంట్ ఫార్మాట్స్లో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి ఎన్ని టైప్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ టెక్స్ట్ టు టెక్స్ట్. ఇది మనం చాలామంది యూజ్ చేసేదే. మనం టెక్స్ట్ ఇన్పుట్గా ఇస్తే ఏఐ టెక్స్ట్ అవుట్పుట్గా ఇస్తుంది. సెకండ్ టైప్ ఈస్ ఇమేజ్ టు లాంగ్వేజ్. మనం ఏదైనా ఇమేజ్ ఇచ్చి దాంట్లో ఏదైనా రాసి ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేయడం, ఆ ఇమేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చేయడం లాంటివి చేస్తుంది. ఎగ్జాంపుల్, మీరు మీ నోట్స్ ఫోటో ఇన్పుట్గా ఇస్తే ఆ నోట్స్లో ఉన్న టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయమంటే ఏఐ మీకు ఎక్స్ట్రాక్ట్ చేసి లాంగ్వేజ్ రూపంలో ఇస్తుంది. నెక్స్ట్ ఈస్ ఆడియోలో స్పోకెన్ ఇన్ఫర్మేషన్ని ఆర్గనైజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, మీ మీటింగ్ రికార్డింగ్ ఆర్ మీ లెక్చర్ రికార్డింగ్ ఆడియోని ఏఐకి ఇచ్చి సమరైజ్ ద మీటింగ్, క్రియేట్ యాక్షన్ ఐటమ్స్, ప్రిపేర్ లెక్చర్ నోట్స్, రైట్ ఫాలో అప్ మెయిల్ ఇలాంటి ప్రాంప్ట్స్ ఇస్తే ఆ ఆడియోని ప్రాసెస్ చేసి మీ ప్రాంప్ట్స్కి అది ఆన్సర్ చేస్తుంది. నెక్స్ట్ ఈజ్ డాక్యుమెంట్స్ ప్రాసెసింగ్. లార్జ్ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేయడం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ మచ్ యూస్ఫుల్ ఏఐ యూస్ కేస్ ఇంజనీర్స్కి కానీ, స్టూడెంట్స్కి కానీ, రీసెర్చర్స్కి కానీ. బికాస్ మన దగ్గర ఎప్పుడైనా హెవీ డాక్యుమెంటేషన్ ఉంటే చదవాలంటే బద్ధకం వేస్తుంది. అప్పుడు యూ కెన్ గివ్ దట్ లార్జ్ డాక్యుమెంటేషన్ టు ఏఐ and you can give prompts like summarize this document, explain each section, generate quiz from this document, key insights generate చేయమని. ఇట్లా ఒక డాక్యుమెంట్ని అర్థం చేసుకోవడానికి యూ కెన్ గివ్ మల్టిపుల్ ప్రాంప్ట్స్ ఆన్ దట్ అండ్ అండర్స్టాండ్ ద డాక్యుమెంట్ ఈజీలీ. మిక్స్డ్ ఇన్పుట్స్ కూడా ఇవ్వచ్చు. లైక్ డాక్యుమెంట్స్ అండ్ ఇమేజెస్ ఒకటే ప్రాంప్ట్లో అటాచ్ చేయొచ్చు. మల్టిపుల్ ఫార్మాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ గివ్ ఇన్ సింగిల్ ప్రాంప్ట్. మోడర్న్ ఏఐ టూల్స్ కెన్ ప్రాసెస్ దాట్ టూ. ఇప్పుడు ఏఐని ఎలా రెస్పాన్సిబుల్గా యూజ్ చేయాలో నేర్చుకుందాం. బికాస్ ఈ కోర్స్ మీకు ఏఐ మీ బదులు థింక్ చేస్తుంది అని నేర్పించట్లేదు. ఏఐ యూజ్ చేసి మీ వర్క్ ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చో నేర్పిస్తుంది. ఆ డిఫరెన్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏఐ పవర్ఫుల్ అవుతున్నా కొద్దీ జనాలు ఆలోచించడం మానేసినారు, కొంచెం కేర్లెస్ అవుతున్నారు. ఈ ఏఐ ఎరాలో మోస్ట్ వాల్యుబుల్ స్కిల్ ప్రాంప్టింగ్ కాదు, జడ్జింగ్. ఈ 3 కాన్సెప్ట్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. హాల్యూసినేషన్స్, బయాస్ అండ్ ప్రైవసీ. ఫస్ట్ హాల్యూసినేషన్తో స్టార్ట్ చేద్దాం. ఏఐ చాలా కాన్ఫిడెంట్గా రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయొచ్చు. హాల్యూసినేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్కస్డ్ ఏఐ లిమిటేషన్స్. వర్డ్ డ్రమాటిక్గా అనిపించవచ్చు కానీ సింపుల్ మీనింగ్. కొన్నిసార్లు ఏఐ కరెక్ట్లా అనిపించే ఇన్ఫర్మేషన్ జనరేట్ చేస్తుంది, బట్ యాక్చువల్గా అది రాంగ్ అవ్వచ్చు. ఇది ఇంటెన్షనల్ కాదు. మోడల్స్ అవుట్పుట్ జనరేట్ చేస్తాయి, బట్ దాన్ని ఫ్యాక్ట్ చెక్ ఆర్ ట్రూత్ వెరిఫై చేయవు. సో ఏఐని డ్రాఫ్ట్స్ కోసమే యూజ్ చేయండి. ఫైనల్ డెసిషన్ హ్యూమన్సే తీసుకోవాలి. అవుట్పుట్ని చెక్ చేయండి, వెరిఫై చేయండి, టెస్ట్ చేయండి, రివ్యూ చేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్ బయాస్. ఏఐ హ్యూమన్ క్రియేటెడ్ ప్యాటర్న్స్ నుంచి నేర్చుకుంటుంది. ఏఐ మోడల్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హ్యూమన్ క్రియేటెడ్ డేటా నుండి ట్రైన్ అవుతాయి. ఆ డేటాలో ప్యాటర్న్స్ ఉంటాయి, లిమిటేషన్స్ కూడా ఉంటాయి. సో కొన్నిసార్లు అవుట్పుట్స్ అజంప్షన్ ఆర్ ఇంబ్యాలెన్స్ రిఫ్లెక్ట్ చేయొచ్చు. అలా అని ప్రతి అవుట్పుట్ బయాస్డ్ ఉంటుంది అనట్లేదు. వీ హ్యావ్ టు థింక్ క్రిటికల్లీ అని చెప్తా. లైక్ ఈ ఆన్సర్లో ఏవైనా అజంప్షన్స్ ఉన్నాయా,
ఏ పర్స్పెక్టివ్ మిస్ అయ్యింది, వేరే వ్యూ పాయింట్ నుంచి చూస్తే ఆన్సర్ మారుతుందా, ఇలా ఆలోచించాలి. ప్రాంప్టింగ్ అంటే క్వశ్చన్స్ అడగడమే కాదు, ఆన్సర్స్ని ఎవాల్యుయేట్ చేయడం కూడా. నెక్స్ట్ ఈజ్ ప్రైవసీ. ప్రతి ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేయడం సేఫ్ కాదు. ఇది వెరీ ప్రాక్టికల్ సెక్షన్. డిఫరెంట్ ఏఐ టూల్స్ డిఫరెంట్ పాలసీస్ ఫాలో అవుతాయి. సో సేఫ్ హ్యాబిట్స్ బిల్డ్ చేసుకోండి. లైక్ పాస్వర్డ్స్, ప్రైవేట్ కస్టమర్ ఇన్ఫర్మేషన్, ఆఫీస్ కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంటేషన్, పర్సనల్ సీక్రెట్స్, ఫైనాన్షియల్ రికార్డ్స్ అప్లోడ్ చేయొద్దు. మీ స్కూల్, యూనివర్సిటీ ఆర్ కంపెనీ పాలసీస్ ఫాలో అవ్వండి. కన్వీనియన్స్ కోసం రెస్పాన్సిబిలిటీ ఇగ్నోర్ చేయొద్దు. డౌట్ ఉంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ రిమూవ్ చేయండి. ఏఐ అవుట్పుట్ ట్రస్ట్ చేసే ముందు యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్ దీస్ క్వశ్చన్స్. దీన్ని నేను వెరిఫై చేయగలనా, ఇది రీజనబుల్గా అనిపిస్తుందా, ఈ అవుట్పుట్ కింద నా పేరు కాన్ఫిడెంట్గా పెట్టగలనా. ఆన్సర్ నో అయితే యూ హ్యావ్ టు రివ్యూ ఇట్. కొంతమంది ఏఐ వాడడానికి చాలా భయపడతారు, కొంతమంది టూ మచ్ ట్రస్ట్ చేస్తారు. బోత్ ఎక్స్ట్రీమ్ కేస్ ఆర్ నాట్ గుడ్. ఏఐని క్యాలిక్యులేటర్లా అనుకోండి. క్యాలిక్యులేటర్ మ్యాథమెటిక్స్ని రీప్లేస్ చేయలేదు, రిపిటేటివ్ వర్క్ని రెడ్యూస్ చేసింది. ఏఐ కూడా అంతే. ఏఐ థింకింగ్ని సపోర్ట్ చేస్తుంది, బట్ థింకింగ్ని రీప్లేస్ చేయకూడదు. పార్ట్ 1 నుండి ఒక లెసన్ నేర్చుకోవాలి అనుకుంటే వాట్ యూ హ్యావ్ టు లెర్న్ ఇస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అంటే ఏఐతో మొత్తం వర్క్ చేపియడం కాదు, క్లియర్గా కమ్యూనికేట్ చేయడం, క్రిటికల్గా ఆలోచించడం, ఇంటెలిజెంట్గా వర్క్ చేయడం నేర్చుకోవడం. ఇప్పటి నుండి ప్రాంప్ట్స్ ర్యాండమ్గా రాయొద్దు, గ్రో ఫ్రేమ్వర్క్ యూజ్ చేయండి. నెక్స్ట్ పార్ట్ 2లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యొక్క ప్రాక్టికల్ యూజ్ కేసెస్ గురించి డిస్కస్ చేద్దాం. లైక్ దీన్ని స్టడీయింగ్, కోడింగ్, రైటింగ్, రీసెర్చింగ్, కాంటెంట్ క్రియేషన్లో ఎలా యూజ్ చేయొచ్చు, ప్రాక్టికల్ అప్లికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఐ హోప్ ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.